వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇందాక పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం. తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న తెలుగు ప్రపంచ సమాఖ్య సభల ముగింపులో మాట్లాడుతూ రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందని తప్పేం లేదు, ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. బట్ గత 10 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఒక సమస్యకి మళ్ళీ ఇప్పుడు అది సొల్యూషన్ అనుకోవాలా, లేదు అంటే సమస్యను మళ్ళీ తిరగతోడుతున్నారు అనుకోవాలా తెలియనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆంధ్ర మీద కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం దీని మీద కనిపిస్తోంది అన్నటువంటిది. ఎందుకంటే గోదావరి నది మీద ఏ రాష్ట్రంలో ఎన్ని ఆనకట్టలు కట్టినా, ఎన్ని వాటికి అనుమతులు ఉన్నాయా లేదా, లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా అభ్యంతరం ఉందా, ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయి పరిగణలోకి తీసుకుంటారా అంటే 99.9% ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలని పట్టించుకోవట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది మీద ఏదన్నా ఆనకట్ట లేదా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలి, ఎత్తిపోతల లాంటిది అంటే మాత్రం పైన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా కంప్లైంట్లు ఇచ్చుకుంటూనే వెళ్తున్నాయి. గ్రీన్ ట్రైబ్యునల్లో కావచ్చు, జల సంఘం బోర్డులో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రతి చోట కూడా ఈ కంప్లైంట్లు అనేవి వెళ్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గోదావరి నీళ్ళు ఏమైనా నిలవ ఉండిపోయి స్టోర్ చేసుకునే కెపాసిటీ ప్రాపర్గా ఉండి ఇంకా ఎక్కువ వాడేస్తున్నాం, మన కింద వేరే రాష్ట్రాలు ఉన్నాయి, మనం వాడుకోవాల్సినటువంటి నీటినన్నీ కూడా వాళ్ళు వాడేసుకుంటున్నారు, ఇలాంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయంటే అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పారేటువంటి గోదావరి మొత్తం ఆ జలాలన్నీ సముద్రంలో కలిసిపోవడమే. కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది ప్రతి ఏడాది కూడా. వరద ఎంత వచ్చినా ఏం చేసినా కానీ దాన్ని ఎత్తిపోసుకుని సరైన రీతిలో వాడుకుంటే, నదుల అనుసంధానం ద్వారా కావచ్చు, ఇంకొకలా కావచ్చు, ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే గోదావరి జలాల్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి బ్యాక్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది గతంలో చూడడం జరిగింది. బట్ దాని మీద అప్పట్లోనే కొంతమంది కమిటీలు వేశారు, టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి పోలవరం నిర్మిస్తే ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ మాకు ముంపు వచ్చేస్తుంది అంటే తెలంగాణకి సంబంధించి 7 మండలాలు ఏవైతే ముంపు మండలాల కింద వస్తున్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి ప్రస్తుత ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కేంద్రం వెంటనే ఒప్పుకుని వాటిని కలపడం జరిగింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు అక్కడే వస్తుంది భద్రాచలం టెంపుల్ మునిగిపోయేదానికి ఏమన్నా ఆస్కారం ఉందా లేదా, దీని మీద చర్చించి చెప్పండి. అలాగే బ్యాక్ వాటర్కి సంబంధించినటువంటి అంశం మీద కీలకమైనటువంటి రిపోర్ట్స్ మాకు కావాలి అంటూ ఐఐటి బృందంతో రేవంత్ రెడ్డి అధ్యయనం చేయిస్తున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఒక నెల రోజుల్లో దీనికి సంబంధించి కావాలి అని. సో 2022లో మొత్తం 22 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన సమయంలో భద్రాచలం వద్ద ముంపుకి గురైనట్లు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులకు కూడా తెలుసు ఇది ఏదో దీని మీద రచ్చ చేయాలి అన్నటువంటి పాయింట్ కాదు. 1969, 70, 72లో వచ్చినటువంటి వరదలు ఏ విధంగా వచ్చాయి, ఎక్కడ దాకా వచ్చింది అనేది, అలాగే 2022లో వచ్చినటువంటి వరదకి భద్రాచలంలో దానికి కారణం ఏంటి, 27 లక్షల క్యూసెక్లు వరద వచ్చినప్పటికీ ఎందుకు అక్కడ అంతలాగా వచ్చింది అంటే కరకట్టని బలపరచకపోవడం అన్నటువంటి ఒక పాయింట్. దాన్ని మెయింటెనెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు కూడా సరైన రీతిలో చేయకపోవడం మాత్రమే కారణం అని చెప్పి నిపుణులు కూడా ఆ రోజు తేల్చడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ రకమైనటువంటి ఒక వాదన వస్తోంది మళ్ళీ పోలవరం? ఎందుకంటే ముందుకు వెళుతోంది, గత 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఆగిపోయి పనులు, చాలా ప్రజా ధనం అనేది ఖర్చు అయ్యింది. టెక్నికల్గా ముందు బాగానే ఉండింది, అందరూ చెప్పారు, అంతా అయ్యింది, జాతీయ ప్రాజెక్ట్ కింద ప్రకటించారు, ఇవన్నీ అయ్యాయి. ఇది పోలవరానికి సంబంధించింది. అయితే గోదావరి జలాల్ని సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి వాటిని ఎలాగైనా సరే పట్టుకుని మనం వాడుకోవాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉంటే సముద్రంలోకి వెళ్ళిపోయేదాన్ని. దాని మీద ఎందుకు అభ్యంతరాలో తెలియనటువంటి ఒక పరిస్థితి. అది ఏ రాష్ట్రం అయినా సరే. తెలంగాణ కాళేశ్వరం కడుతోంది అన్నప్పుడు ఎవరైనా ఇబ్బందులు పెట్టారా? ఎస్, జగన్మోహన్ రెడ్డి దాని మీద అప్పట్లో చాలా నిరసన కార్యక్రమాలు చేశారు. కాకపోతే ఓపెనింగ్ కూడా ఆయనే వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చారు ఆ రోజు. అంటే రాజకీయం అనుకోవాలా ఏమనుకోవాలి దాని మీద తెలియదు. సో ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుందాం, ఉంటే చర్చించుకుని అటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య ఈ జల వివాదాలు ముగిసిపోతాయా? ఎందుకంటే గతంలో కూడా చూస్తాం, నాగార్జున సాగర్ దగ్గర, శ్రీశైలం దగ్గర ఏ విధంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎన్నికలకి ముందు చేశారో అక్కడ కవాతులు ఇవన్నీ
ఇప్పటికీ కూడా మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి అజమాయిషి అంతా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది, ఆ కమిటీ చేతుల్లోకి. మరి మన దగ్గర ఏంటి పరిస్థితి, మన ప్రాజెక్టులకు సంబంధించి మనం ఏం చేయాలి? అలాగే బనకచెర్ల ప్రాజెక్టు మీద మన చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని మీద కూడా అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. సముద్రంలోకి వెళ్ళిపోయే నీటిని ఒడిసి పట్టుకుని ప్రజల దాహార్తి తీరుస్తాను అని ఒక నాయకుడు అంటే మాకు అది ఇబ్బందికరం అవుతుంది అంటూ ఇంకొకళ్ళు అనడం ఎంతవరకు సమంజసం? పైన ఉన్నటువంటి మహారాష్ట్రాన్ని కానీ మిగతా రాష్ట్రాలను కానీ ఏమైనా అడగలుగుతున్నాం? గోదావరికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఏమైనా ఆంధ్రప్రదేశ్ కొర్రీలు పెట్టిందా? లేదే. సో సామరస్యపూర్వకంగా దీని మీద చర్చ జరగాలి. అట్ ద సేమ్ టైం రెండు రాష్ట్రాల్లో కూడా ఈ గోదావరి జలాలు వాడుకొని ప్రతి ఎకరం సస్యశ్యామలం అవ్వాలి. కరువు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదు అనేదే ప్రధానంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ ప్రజల్లో. ఇదే ఇవాళ మన ఫర్ ద పీపుల్ డిబేట్. మనతోటి ప్రస్తుతం స్టూడియోలో